ఇవాళ సాయంత్రం ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరబోతున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్ పార్టీలో చేరబోతున్నారు. వీళ్లు ఇప్పటికే వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలు ఇంకా స్పీకర్ ఆమోదించకపోవడంతో పెండింగ్ లోనే ఉన్నాయి. కాసేపట్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే స్పీకర్ అయితే వీళ్ల రాజీనామాలను ఆమోదించలేదు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్ లాంఛనంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ఇవాళ సాయంత్రం ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్నని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు వీళ్ళు టీడీపీలో చేరబోతున్నారు? వీళ్ళకి ఏమైనా అష్యూరెన్సెస్ ఇచ్చారా? దేవి, 6 గంటల తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించి మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అదేవిధంగా కర్రి పద్మశ్రీ, ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 6 గంటలు 6:30 ప్రాంతంలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం ప్రసంగం కూడా ఉంది. 4 గంటలకు ఇరిగేషన్ శాఖ మీద సీఎం మాట్లాడతారు. కాబట్టి ఈ కార్యక్రమం అయిన తర్వాత 6-6:30 ప్రాంతంలో వీళ్ళు చేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 7 ఎమ్మెల్సీల వరకు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఆ 7లో వీరు ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ. వీళ్ళు తమ రాజీనామాలు ఆమోదించాలని చాలా కాలంగా మండలి చైర్మన్ అడుగుతూ ఉన్నారు. మొన్న జరిగిన సెషన్స్ లో, అంటే ఈ సెషన్ కాకుండా అంతకు ముందు జరిగిన సెషన్ లో వాళ్ళు లేచి నిలబడి మరి కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడే మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, మా రాజీనామాలు ఆమోదించండి అని వేడుకున్న పరిస్థితి కూడా కనిపించింది మండలి చైర్మన్. కానీ మండలి చైర్మన్ వీళ్ళని వివిధ రకాల రీజన్స్ లో వీళ్ళని రాజీనామాలు ఆమోదించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కౌన్సిల్లో ప్రస్తుతం వైసీపీ మెజార్టీ ఉంది కాబట్టి వైసీపీ నుంచి మండలి చైర్మన్ ఉన్నారు. దీంతో పాటు ఇతర టెక్నికల్ రీజన్స్ ఇతరత్ర అన్ని దృష్టిలో పెట్టుకుని మండలి చైర్మన్ వీళ్ళ రాజీనామాలు ఆమోదించలేని పరిస్థితి. అయితే గతంలో చాలా సందర్భాల్లో వీరు టీడీపీలో చేరతారనుకున్నారు. టీడీపీలో కొంత మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి కౌన్సిల్లో టీడీపీలో చేరతారనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేకపోవడం, రాజకీయ పరిణామాలు, ఇతరత్ర కారణాల వల్ల వీళ్ళు కొంత రాజీనామాలు పెండింగ్ లో ఉండడం, వీరు చేరకపోవడం జరిగాయి. తాజాగా ఇప్పుడు ఈ ముగ్గురు కూడా టీడీపీలో చేరుతూ ఉన్నారు. జయమంగళ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఆయన కోర్టు కూడా వెళ్లిన పరిస్థితి. కోర్టు కూడా ఈ రాజీనామాకు సంబంధించి మండలి చైర్మన్ వివరాలు అడిగింది. తర్వాత పరిస్థితిని కూడా అడిగి ప్రయత్నం చేసింది. కోర్టు కనుక ఆ విషయంలో ఏదైనా తెలితే రాజీనామాలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాజీనామాలు ఇటు ఆమోదం పొందలేక, అటు వేరే పార్టీలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితిలో వీళ్ళ ముగ్గురు కూడా ఇంకా టీడీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. వీళ్లే రూట్ మార్చడం, అటు టీడీపీ నుంచి కూడా ప్రధానంగా చర్చలు జరగడం, టీడీపీకి కౌన్సిల్లో కొంత భారీ మెజార్టీ ఉండాలి, కూటమిలో ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీ ఉంది. కానీ శాసన మండలిలో కొన్ని బిల్స్ ఆమోదానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, మండలిలో కొంత మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు టీడీపీ వైపు వెళ్తున్నారు. మరి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్సీల విషయంలో ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా టీడీపీ వైపు వస్తారా? ఆల్రెడీ పోతుల సునీత్ ఇప్పటికే బీజేపీలో చేరున్నారు కాబట్టి మిగిలిన 2-3 విషయంలో, జయమంగళ్ కూడా జనసేనలో చేరారు. ఇంకొకళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. మొత్తానికి ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రం అవుట్ రైట్ గా టీడీపీలో చేరబోతున్నారు. సాయంత్రం 6-6:30 కల్లా టీడీపీలో చేరిన తర్వాత వీళ్ళకి ఇతరత్ర పదవులు ఏమైనా ఇస్తారా, లేకపోతే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రెన్యూల్ చేస్తారా ఏంటి అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఒక కీలక పరిణామంగా మనం చూడొచ్చు. 7 ఎమ్మెల్సీల్లో జనసేన, బీజేపీకి పోని మిగిలిన జకియా ఖాన్ కూడా ఆల్రెడీ టీడీపీలో టచ్ లోనే ఉన్నారు. ఇంకో ఎమ్మెల్సీ, వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా టీడీపీలో చేరుతున్నారు. కాబట్టి మండలిలో టీడీపీ కౌంట్ కొంతవరకు పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం దీని ప్రకారం కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇది కొంత కీలక పరిణామంగా ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అటు రాజీనామాలు ఆమోదించని ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడం అనేది ఒక కీలక పరిణామంగా మారిందని శాసన మండలిలోనే వైసీపీకి బలం ఉంది, కొంతవరకు కూడా చర్చలకు కూడా అవకాశం ఉంది. కానీ ఎందుకు వీళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు సంఖ్యాపరంగా ఎంతకు పడిపోయే అవకాశం ఉంది వైసీపీ బలం?
అంటే యాక్చువల్గా 32 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు వైసీపీకి సంబంధించి. అందులో వాళ్ళు 7గురు రాజీనామా చేసిన తర్వాత 7గురు రాజీనామా ఇందులో మనం చెప్పుకున్నట్టు ఈ 3 టీడీపీకి వచ్చారు. ఆల్రెడీ జకియా ఖానం కూడా టచ్లో ఉన్నారు. జయమంగళ జనసేనలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒకళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేసింది కాబట్టి 24, 25కి వైసీపీ బలం కౌన్సిల్లో తగ్గే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ ఆల్రెడీ కొంత 7 పెంచడం మూలన 20, 25 సమూహ అవకాశం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇది చూసిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో బిల్స్ అవి ఎక్కువగా ఉంటాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్స్ శాసన మండలిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలన్నా, బిల్స్కి సంబంధించి ఎలాంటి కొర్రీలు లేకుండా ఉండాలన్నా కూటమికి మంచి మెజార్టీ అవసరం. ఒక 2 ఏళ్ల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెజార్టీ వస్తుంది. కానీ ఈ లోపు కూటమి తన సభ్యుల్ని మండలిలో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైసీపీ నుంచి వచ్చి వాళ్ళని ఎక్కువగా టీడీపీలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 6, 7 సంఖ్య టీడీపీకి పెరిగే అవకాశం ఉంది. అయితే మరి దీని తర్వాత మండలి చైర్మన్ ఈ మిగిలిన 2, 3 రాజీనామాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మిగిలిన వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఎవరైనా టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం పరిణామం తర్వాత మరి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రసన్న, పార్టీ మారుతున్న ఎమ్మెల్సీలు ఏం కారణం చెప్తున్నారు? అంటే జనరల్గా వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటి నుంచి కూడా ఈ 7గురు ఎమ్మెల్సీల్లో ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి చెప్పేది తాము వైసీపీకి రాజీనామా చేశాము, మాకు కొన్ని పర్సనల్గా ఇబ్బందులు ఉన్నాయి, పార్టీ మారడం కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఇటు ఎమ్మడలేని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మాకు రాజీనామా ఆమోదించండి అని వాళ్ళు కోరడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి కారణాలు చెప్పినా కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు జనరల్గా వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉంటారు, కొంచెం పదవులు ఆశిస్తూ ఉంటారు. ఈ రకమైన కారణాలు ప్రధానంగా ఎమ్మెల్సీల విషయంలో కనిపిస్తున్నాయి. దాంతోపాటు టీడీపీ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే టీడీపీకి మెజార్టీ పెంచుకోవడానికి కొంతమంది ఎమ్మెల్సీలు ఎవరైతే వస్తారో వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి. జకియా ఖానం అయితే ఇంతకు ముందే యాక్చువల్గా టీడీపీతో టచ్లోకి వెళ్ళారు. తర్వాత 2, 3 ఎమ్మెల్సీలు టచ్లోకి వెళ్ళారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటం, ఈ చర్చ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ తాజా పరిణామాలతో ఈ రాజీనామాల అంశం తెరపైకి వచ్చింది. రాజీనామాలు ఎలాగా ఆమోదించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు టీడీపీ వైపు వెళ్ళడానికి 3 ఎమ్మెల్సీలు ప్రధానంగా మొగ్గు చూపుతున్న పరిస్థితి. వాళ్ళు మాకు పార్టీ నచ్చి వెళ్ళామనో లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదైనా చెప్పొచ్చు, కానీ టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఏ రకమైన పదవులు ఇస్తారు, కొత్తగా ఏమైనా పదవులు వచ్చే అవకాశం ఉందా, ఎమ్మెల్సీలుగా రెన్యూవల్ చేయించుకునే అవకాశం ఉందా, ఇతరత్ర మేలు ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు మాట్లాడుకునే అభిప్రాయాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తానికి 3 కూడా ఈ సాయంత్రం టీడీపీలో చేరడానికి రెడీ చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దేవి, ప్రసన్న, వీళ్ళకి ఏమైనా టీడీపీ అధిష్టానం నుంచి అష్యూరెన్సెస్ ఏమైనా వచ్చాయా, ఏమైనా హామీలు వచ్చాయా పదవులకు సంబంధించి? అంటే ప్రస్తుతం వీళ్ళు గత 4 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవడానికి ముందే కొంత చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఎలాగా ఈసారి కూడా రాజీనామాల విషయంలో మళ్ళీ మండలి చైర్మన్ అడగాలి. మండలి చైర్మన్ తీసుకున్న అధికారం ప్రకారం వీళ్ళు రాజీనామాలు ఆమోదిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే వీళ్ళు పార్టీ మారుతారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. పోతుల సునీత ఆల్రెడీ గతంలో టీడీపీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీలో చేరారు, మళ్ళీ ప్రస్తుతం బీజేపీలోకి వెళ్లారు. మిగిలిన వాళ్ళు కూడా జకియా ఖానం ఆల్రెడీ ఇప్పుడే టచ్లో ఉన్నారు, జయమంగళ జనసేన వైపు వెళ్లారు. మిగిలిన 3 ఎమ్మెల్సీలు కూడా టీడీపీలోకి వస్తారనే చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళది కూడా ఒక సంవత్సరంన్నర కొంతమందికి టైం ఉంది. తర్వాత వాళ్ళు రెన్యూవల్ చేసి మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగించాలి. కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి మిగిలిన వాటి విషయంలో ఇందులో మరి రాజశేఖర్ కొంత సీనియర్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి రాజశేఖర్కి ఏ రకమైన హామీ ఇచ్చారు ఏంటి అనేది కూడా మనకి ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బల్లి దుర్గాప్రసాద్, మరోవైపు కర్రి పద్మశ్రీ, ఈ 3 లీడర్లు కూడా వైసీపీలో కీలకంగా ఉండి ఇప్పుడు టీడీపీలో చేరుతున్న పరిస్థితి. అయితే పదవులకు సంబంధించి ఏ రకంగా ఉన్నా అధికార పార్టీ వైపు వెళ్ళటం అనేది వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా కూడా అధికారం ఉన్న పార్టీ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కౌన్సిల్లో మెజార్టీ ఉన్నా ఒక సంవత్సరంలో మెజార్టీ వైసీపీకి తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్సీలు పెరుగుతూ ఉంటారు కాబట్టి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న పార్టీకే మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మీరు అడిగినట్టు పదవుల విషయంలో వాళ్ళకి ఏ రకమైన స్పష్టత ఇచ్చారు, టీడీపీ నుంచి ఎలాంటి హామీ వచ్చింది అనేది మీరు చేరిన తర్వాత ఒకవేళ ఏదైనా నామినేటెడ్ పదవులు వస్తే అవి తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించుకునే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, ఇప్పుడు అసెంబ్లీలో తగినంత మెజార్టీ లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్లలేని పరిస్థితి, ఇటు శాసన మండలిలో కూడా బలం తగ్గిపోతుంటే అధిష్టానం ఎందుకు ఇంత మౌనం వహిస్తోంది? శాసనమండలి చైర్మన్ కావచ్చు, అలాగే అధిష్టానం కావచ్చు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఎందుకు చేయటం లేదు?
అంటే జనరల్ గా వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఒక 7 నుంచి 10 మంది, మిగిలిన వాళ్ళు కొంత సైలెంట్ గా ఉన్న 7 శాసనమండలి సభ్యులు మాత్రం తమకు రాజీనామాలు ఆమోదించాలి. వెంటనే వైసీపీకి రాజీనామా చేయడం, పార్టీకి రాజీనామా చేయడం, ఇటు కౌన్సిల్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపించి ఉంది. కానీ తాజా పరిణామాలు ఇందాక మీరు చెప్పినట్టు వైసీపీ మండలి చైర్మన్ ఉండటం, వైసీపీకి కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో రాజీనామాలు ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టి దాన్ని కొంత ప్రొలాంగ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు కోర్టుకు ఆశ్రయించడం, ఒక ఎమ్మెల్సీ మిగిలిన వాళ్ళు కూడా తమ రాజీనామాలను పదే ఆమోదించాలని డిమాండ్ చేయడం ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ టీడీపీ కూడా కొంతకాలం మధ్యలో సైలెంట్ గా ఉండి ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టిన పరిస్థితి. భవిష్యత్తులో వాళ్ళకి మండలిలో మెజార్టీ పెరగాలన్నా, కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్నా కౌన్సిల్లో కూడా మంచి మెజార్టీ అవసరం కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎందుకంటే కూటమి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలను కనుక తీసుకుంటే అది కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా కొంచెం ఆలోచించిన పరిస్థితి. 164 మంది ఎమ్మెల్యేలు చాలా సఫిషియెంట్ గా ఉన్నారు. మండలిలో 1 తగ్గినా మండలి ఉభయ సభలు బిల్లులు ఆమోదించిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికిప్పుడే అర్జెంట్ గా వెనక్కి తిప్పి పంపించే బిల్స్ ఏముండవు కాబట్టి కొంత టైం గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండడం, దాదాపు ఒక 15-16 నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడవడంతో వాళ్ళు కూడా టీడీపీ వైపు రావడానికి అబ్సల్యూట్ గా రెడీగా ఉన్నారు. కాబట్టి వెంటనే ఇది మొదలయ్యి చర్చ వాళ్ళు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ 7లో 4-5 ఆల్మోస్ట్ టీడీపీకి వచ్చినట్టుగానే మనం అనుకోవాలి. దీంతో టీడీపీ మెజార్టీ కూడా పెరుగుతుంది. అయితే వైసీపీ మెజార్టీ తగ్గుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే ఎమ్మెల్సీలు టీడీపీ వైపు రావడానికి రెడీగా ఉన్నారు, ఒకవేళ వాళ్ళు వస్తే కనుక టీడీపీ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్య ఏంటి, వాళ్ళు కూడా ఇదే సెషన్ లో రాజీనామాలు చేస్తారా, తర్వాత రాజీనామాలు చేసే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. దేవి. ఆల్ రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.